ఒకవేళ న్యూక్లియర్ యుద్ధం గిన జరిగితే ప్రపంచానికి జరగబోయే కర్నల్ పరమేష్ గారు, కెన్ యూ హియర్ మీ? ఎస్ మన అమర్ గారు, ఖమేనీ మృతి తర్వాత భారతదేశంలోని ఒక 15 నగరాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. జమ్మూ కాశ్మీర్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో మీరు ప్రతి కూడలిలో అక్బరుద్దీన్ ఓవైసీ, అసావుద్దీన్ ఓవైసీ పెద్ద పెద్ద భారీ కటౌట్లు పెట్టి ఒక తార నేల కొరిగింది అనేటటువంటి సందేశంతో వాళ్ళు కటౌట్లు పెట్టారు. చాలామంది సెలబ్రిటీలు దాన్ని నెగిటివ్ ట్రెండింగ్ చేస్తున్నారు. క్రికెటర్లు కానివ్వండి, సినిమా హీరోలు కానివ్వండి, కొంతమంది మీడియా సెలబ్రిటీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒకవేళ మీరు ఖమేనీని మద్దతు చేయాలంటారంటే భారతదేశాన్ని వదిలి వెళ్తే మంచిది అనేటటువంటి ఒక నెగిటివ్ కామెంట్. అంటే ఇంటర్నల్గా అంటే ఇరాన్లో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఖమేనీ చనిపోయినందుకు ఉత్సాహంగా ఉన్నారు. మన భారతదేశంలో ఎందుకు అంత బాధ అనేటటువంటి టాక్ ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇరాన్లో కంటే కూడా ఇతర ముస్లిం కంట్రీలు అంటే ఇస్లాం మతం ఆధారంగా ఉన్నటువంటి కంట్రీస్లో పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే వేరే కొన్ని ముస్లిం దేశాలు కావచ్చు, అక్కడ ఎక్కడ కూడా ఈ స్థాయిలో నిరసన లేవు. ముఖ్యంగా మన దగ్గర జమ్మూ కాశ్మీర్లో కానీ, లేకపోతే యూపీలో కానీ, చాలా ప్రాంతాల్లో కానీ, ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ ఎక్కడైతే ముస్లింల ప్రాబల్యం అధికం ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. కొన్ని బయటకు వస్తే, కొన్ని చాలా లోపల జరుగుతున్నాయి. అయితే నిన్న మొన్నటి దాకా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే షియాలకు సున్నీలకు 2 వర్గాలకు ఎక్కడ కూడా పడదు. ముఖ్యంగా మన భారతదేశంలో షియాలు సున్నీలు సైద్ధాంతికంగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఖమేనీ విషయం వచ్చేసరికి ఎప్పుడు ఆయన 1980లో 83లోను జమ్మూ కాశ్మీర్లో అంటే షియాలు ప్లస్ సున్నీలు ఇద్దరు కలిసి మనమంతా ఒకటిగా ఉండాలి, ఈ ప్రపంచాన్ని మన కంట్రోల్కి తీసుకురావాలని దాని మీద ఒక హితబోధ అంటే ఒక మత బోధకుడిగా ఆయన అప్పుడు చెప్పిన మాటలు ఈరోజు వాళ్ళ జ్ఞాపకం వస్తున్నాయి. పైగా చాలా చోట్ల ఇప్పటికీ పర్షియన్లుగా చెప్పుకొని, ముఖ్యంగా మనం పర్షియన్లు అంటాం మన దగ్గర వీళ్ళని, పర్షియన్స్, వీళ్ళకి అక్కడి నుంచి నిధులు కూడా వేరే వేరే మార్గాల ద్వారా వాళ్ళకు రావడం అనేది జరుగుతుంది. భారతదేశంలో చాలామంది మదర్సాలకు కానీ లేకపోతే ఇతరత్ర మత సంస్థలకు కానీ. అయితే ఇప్పుడు ఖమేనీ హత్య తర్వాత ఈ నిధులు మొత్తం ఆగిపోయే అవకాశం ఉంది. అయితే మనకు ఇరాన్ నుంచి మనకు ఎటువంటి శత్రుత్వం ఇప్పటిదాకా లేదు కనుక, మొదటి నుంచి ఇరాన్ మనకు అనుకూలంగా ఉంది కనుక దాని మీద నుంచి వచ్చి ఉంటే నిధుల మీద కానీ దాని మీద కూడా పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళకు ఒక ఆధారం అంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పోతే రేపంచి మేము ఎట్లా మా ఎర్నింగ్స్ ఎట్లా మమ్మల్ని ఎవడు మమ్మల్ని ఇది చేస్తాడు, మేము దేవునిగా కొలిచే వ్యక్తి మరణించాడనే దాంతో ఒక బాధ ఒకవైపు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆర్థికంగా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ కూడా కట్ అయిపోతుందనే బాధ ఒకవైపు. ఈ రెండిట్లో భాగంగానే వాళ్ళ భారతదేశంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి తప్ప లేకపోతే ఖమేనీ హత్య తర్వాత లేకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలు కేవలం ఆ ఉద్దేశంతో జరుగుతున్నాయి తప్ప ఇంకా వేరేది కాదు. అంటే ఒక మత నాయకుడు చనిపోయింది కదా, మా మత నాయకుడు. కర్నల్ పరమేష్ గారు, హార్మోజ్ జలసంధి సంక్షోభం అనేటటువంటిది భారతదేశం ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రంగా ఉంటుందని కొన్ని కథనాలు వస్తున్నాయి. పర్టికులర్గా క్రూడ్ ఆయిల్ కానీ ఇతర గల్ఫ్ బేస్గా ఆధారపడ్డటువంటి వాటిలో చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది అనేటటువంటి కథనాలు వస్తున్నాయి. మీ ఒపీనియన్, కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి ప్లీజ్. సో వాలిడ్ పాయింట్ అంటే ఒకటి మనం క్లియర్ గా చూడాల్సింది ఏంటంటే వీఆర్ వన్ ఆఫ్ దోస్ నేషన్స్. ప్రపంచంలో జనరల్ గా దేశాలన్నీ ఏంటంటే చమురు రిజర్వ్స్ అడిక్వేట్ గా లేని దేశాలు. చైనా అవ్వచ్చు, మనం అవ్వచ్చు, పెద్ద దేశాలు. దే హ్యావ్ ఎ పాలసీ ఆఫ్ స్టాక్. సో చైనాది 75 రోజుల స్టాక్, ఇండియాది 90 days స్టాక్. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి 90 రోజుల స్టాక్ చమురు ఉంది. నెంబర్ 1 రీజన్ మీరు ఆలోచించాల్సింది క్రైసిస్ గురించి ఆలోచించేటప్పుడు. రెండోది మీరు చాలా ఇంపార్టెంట్ విషయం ఆలోచించాల్సింది ఏంటంటే మీకు ఈ చమురు $60 బ్యారెల్ $40 బ్యారెల్ $60 బ్యారెల్ ఉన్నప్పుడు కూడా భారత్ ఏం చేసింది స్ట్రాటజిక్ గా పెట్రోల్ రేట్స్ ఫ్లెక్సిబుల్ నుంచి కూడా అక్కడ రెడ్యూస్ చేయలేదు. పెట్రోల్ రేట్స్ $40 బ్యారెల్ అంటే మీరు ₹60 ₹70 తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు? ఎందుకంటే అన్ఫార్చునేట్ గా మనకి యూపీఏ ఉన్న టైంలో పెట్రోల్ బాండ్స్ సైన్ చేశాం, 2 లక్షల కోట్ల పెట్రోల్ బాండ్స్ సైన్ చేశాం. ఆ అప్పులు తీర్చాలి మనం. ఆ అప్పులు లిక్విడేట్ చేసేద్దామని చెప్పి మన గవర్నమెంట్ స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకుని చాలా మటుకు అప్పులు తీర్చేసింది కూడా. నౌ దాని వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా మనం ఇంటర్నల్ ఇండస్ట్రీలో అంటే మీరు రిటైల్ లోను
ఇండస్ట్రీలోనూ జరిగే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తో ఎక్కువ ఇమ్మీడియట్ గా స్పైక్ చూడరు మీరు. ఇప్పటికి కూడా ఉన్న ప్రైసెస్ దే ఆర్ స్టిల్ బెటర్. అంటే మన ఇంటర్నల్ ప్రైసెస్ ఫార్ బెటర్ ప్రైస్ మనకి అవుట్పుట్ ప్రైస్ వచ్చేది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశారంటే స్టాక్ మార్కెట్ లో మిగతా చోటంతా 8 to 10% పడితే మేజర్ స్టాక్ మార్కెట్స్ మంది 2 to 3% పడింది. విచ్ మీన్స్ ఆర్ మోడల్ ఆఫ్ బిజినెస్ ఇస్ ఫార్ మోర్ స్టేబుల్. నెంబర్ వన్. బట్ ఎస్ ఓవరాల్ ఎంత దూరం జరిగితే ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి మనకు కూడా చాలా బిజినెస్ వస్తుంది. మనవి ఫార్చునేట్లీ ఏంటంటే మన ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇరాన్ ఆఫ్టర్ 2017-18 have reduced to almost 0.08%, 0.8% or 0.7% or maybe even less. Which means ఇరాన్ నుంచి మనకి ఇవాళ ఆయిల్ రాకపోయినా కూడా స్ట్రాటజిక్ గా మనం ఏమంటాం యూఎస్ఏని, నువ్వు వెనిజులా అన్న ఆయిల్ అన్నా కదా పంపించినాక అనొచ్చు. లేకపోతే నేను రష్యా దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను. రష్యా ఉంది నాకు, రష్యా నాకు ఆయిల్ ఇస్తుంది, నాకు డిపెండెన్సీ లేదు, నేను తీసుకుంటానంటాను. అండ్ ఫర్ అవర్ సర్వైవల్ వీ కెన్ గో టు రష్యా అండ్ బై. సో ఈ స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ మనం ఏదైతే మెయింటైన్ చేసామో మా అవసరాలకి మా అడ్వాంటేజ్ కి అనుకూలంగా మా నేషనల్ పాలసీ ఉంటుందని ఎప్పుడైతే క్లారిఫై చేసామో అప్పుడు వీ టుక్ ఏ వెరీ మేజర్ స్టెప్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ అండ్ నాట్ విత్ దిస్ థింగ్, నాట్ విత్ ఎనీ నేషన్స్ డిపెండెన్స్. సో రైట్ నౌ ఇంకో వారం 10 రోజుల దాకా దేర్ మే నాట్ బి ఎ మేజర్ సింపుల్ క్రైసిస్ ఉండొచ్చు. బట్ యాజ్ వి గో ఆన్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ బి ఎఫెక్టెడ్ అండి. ఎస్ సాయి గారు, విశాఖపట్నంలో నేవీ డిస్ప్లేకి వచ్చినటువంటి ఒక ఇరాన్ నౌకను అమెరికా శ్రీలంక పరిసర ప్రాంతాలలో డ్యామేజ్ చేసింది. కన్క్లూజన్ పాయింట్గా 30 secondsలో చెప్పండి. అవునండి, మనం చూసుకుంటే కనుక ఫిబ్రవరి అందులో 106 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి, ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఇప్పుడే మీరు చూసుకుంటే కనుక అమెరికా రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు, Yes. మనకి ఫిబ్రవరిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఏదైతే విశాఖపట్నంలోనే ఇరాన్ నౌక వచ్చి డిస్ప్లేకి వచ్చింది. అది డిస్ప్లేకి వచ్చిందండి. Yes. అక్కడ రాష్ట్రపతికి గౌరవాంతరించారు, అంతా అయింది. అది శ్రీలంకలో దాన్ని పార్క్ చేశారు. పార్క్ చేసిన తర్వాత ఇప్పుడు అమెరికా ఒక స్టేట్మెంట్ ఏంటంటే మా సబ్మెరైన్ తోటి శ్రీలంక ఏదైతే పార్క్లో ఉందో ఇరాన్ నేవీ షిప్ని మేము దాన్ని ధ్వంసం చేసామని చెప్తున్నారు. ఆ ధ్వంసం చేసిన దాంట్లో దాదాపు 106 మంది గల్లంతయ్యారన్నారు. దాని మీద ఇంకా మనకి రిపోర్ట్ రావాల్సి ఉంది. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే అదే ఐఎఫ్ఆర్కి అమెరికా కూడా వచ్చింది సార్ చెప్పాలంటే. న్యూక్లియర్ సబ్మెరైన్తో పాటు షిప్ కూడా ఐఎఫ్ఆర్ కూడా వచ్చింది. నేను కూడా వెళ్ళాను చెప్పాలంటే. ఐఎఫ్ఆర్లో అదే వాటిని ఉపయోగించి ఇంకా అక్కడే పార్క్ చేయడం వల్ల శ్రీలంకలో ఉన్న ఆ షిప్ని అమెరికా ధ్వంసం చేసింది. అండ్ ట్రంప్ ఇప్పుడు సాధారణంటగా ఈ యుఎస్ నేవీ ఏదైతే ఉందో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కూడా మేము రక్షణ కల్పిస్తాం, మా నేవీ సిద్ధంగా ఉంది, మేము పంపిస్తున్నాము, కాబట్టి మీకు క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మేము సజావుగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ పరమేశ్వర్ గారు, అట్లే పెట్టుపాటి పుల్లారావు గారికి, అమర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ యుద్ధం ఇంకా భీకరంగా కొనసాగుతుంది.